మొన్న ఉగాదిగా ఇన్సిడెంట్ ఇంకా గుర్తుంది. అందుకే మా అమ్మాయి సార్ బాటిల్ పోసుకొచ్చేసింది. మా ఊళ్ళో ఉగాదిగా అయితే మేము అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుని వెళ్తాం. అలా బయట అమ్మవారికి నైవేద్యం పెడతాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత గుళ్ళోపడికి వెళ్ళిపోయాం దర్శనం చేసుకోవడానికి. ఉగాది రోజున మా ఊళ్ళో అందరూ దుర్గంతుల గుడికి వెళ్తాం ఎక్కువగా. అలా అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకున్నా గుళ్ళ నుంచి బయటకు వచ్చిన ప్రసాదం అనిపించింది. ఇంకా మనం ఆగుతాం. అసలు మీకు తెలిసిందని ప్రసాదం విషయంలో అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మా ఊరు గ్రామ దేవత అయిన రావులంతల గుడికి కూడా వచ్చాం. మా అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్ళింది బొట్టలు అట్టుబులు తక్కువ వచ్చాయని. ఇది కూడా దుర్గంతల అమ్మవారి గుడే. రీసెంట్ గా 1 or 2 years బ్యాక్ ఈ అమ్మవారి టెంపుల్ అయితే కట్టారు. పొద్దున్న గుడి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికి ఫుల్ సిరిపి ఇస్తాం. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మా గ్యాంగ్ వేసుకుని అమలాపురం బయలుదేరిపాను. ఆ రోజే మన అమలాపురంలో గ్రామ దేవత అయిన సుబ్బలంతల అమ్మవారి తీర్థం కూడా. నేనైతే ఈ అమ్మవారి తీర్థంకి రావడం ఫస్ట్ టైం. మనం అయితే 20 రూపీస్ లైన్ లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఫ్రీ లైన్ ఒకటి, 20 రూపీస్ లైన్ ఒకటి. మనం తీసుకున్న 20 రూపీస్ టికెట్ అయితే ఇలా ఉంది. ఉగాది రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏం చేసాం అనేది ఫుల్ డీటెయిల్ గా యూట్యూబ్ లో పెట్టాను. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అసలు వీడియో తినవట్లేదు అమ్మవారికి. టెంపుల్ కి దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అక్కడ చాలా మూవీ థియేటర్ కి వెళ్ళిపోయాం. ఇక్కడ నా ఇంటర్ ఫ్రెండ్స్ కనిపించారు. చాలా డేస్ అయింది వాళ్ళని చూసి. మరి కాసేపటికి మూవీ కూడా స్టార్ట్ చేశాడు. మరి కాసేపటికి ఇంటర్వల్ కూడా ఇచ్చాడు. మా కిల్ డార్లింగ్ స్పాన్సర్ దీనికి. చాలా రోజులకు మూవీ చూసి ఫుల్ నవ్వుకున్నాను.